సిటీ ఇండియా న్యూస్ తెలుగు. పాలమూరు మొత్తం అభివృద్ధి చెందాలని మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత జనరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ముఖ్యమంత్రి పాలనలో ఒక నూతన ఒరవడి కొనసాగిస్తూ ప్రతి వారం 10 రోజులకు రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్వహించే సమీక్షల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని సమస్యలపైన సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఒక కొత్త ఒరవడిని ప్రారంభం చేసింది. ముఖ్యమంత్రి గారు వివిధ శాఖల మంత్రులతోటి ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూర్చొని ఆ గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో వచ్చిన జిల్లాల నాయకులను, శాసనసభ్యులను, అధికారులను పిలిచి జిల్లాలో ఉన్న ముఖ్య అంశాలేంటి, సమస్యలేంటి క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారు హైదరాబాద్ వదిలి జిల్లాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గతంలో మనం చూసినాం కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు ప్రగతి భవన్ గడిని పిలిచి రాలేపోయి ఎప్పుడో పోతే కరీంనగర్ జిల్లాకో లేకుంటే ఆయన ఫామ్ హౌస్కో పోవడం తప్ప వేరే జిల్లాలకు పోయి సమీక్ష చేసిన సందర్భం ఈ 10 సంవత్సరాల్లో మనం చూడలే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వారం 10 రోజుల్లో ఒక జిల్లాలో కూర్చొని సమీక్ష చేయాలి. ఇది ఒక మంచి పరిణామం. ఆ సమీక్ష జరుగుతుంది కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యులు మేమందరం ఇక్కడ ప్రధానమైన సమస్య పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాబట్టి మేము సెక్రటేరియట్లో జిల్లా మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, శాసనసభ్యులు అందరం కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీస్, తర్వాత సెక్రటరీ స్థాయి అధికారులు, చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళందరితో కూర్చొని సమీక్ష చేయడం జరిగింది. స్పష్టంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎంతవరకు వచ్చినా మనం త్వరగా కృష్ణమ్మ నీళ్లు మహబూబ్ నగర్ పంట పొలాల్లో పారాలంటే ఏం చేయాలి మేము అనే దాంట్లో చాలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకున్నాం. అధికారుల సూచనలు, శాసనసభ్యుల సూచనలు, మంత్రుల సూచనలు అన్ని పరిగణలోకి తీసుకొని ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం సీఎం గారికి. అలాగే ఇరిగేషన్ కాకుండా హెల్త్ విషయంలో దామోదర రాజనరసింహ గారు వరంగల్ సమీక్ష ఉన్నప్పుడు వరంగల్ పోయి అక్కడ హాస్పిటల్ సంగతి ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా సమీక్ష చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వడం. దాని ప్రకారంగా సీఎం గారు నిర్ణయం తీసుకొని అక్కడ త్వరితగతిన వరంగల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అంకితం చేయాలి తొందరగా అని చెప్పి దానికి కావాల్సిన ఫండ్స్ మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా మన ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ను సూపర్ స్పెషలైజేషన్స్ కూడా దాంట్లో చేర్చి ఒక గొప్ప టీచింగ్ హాస్పిటల్గా దాన్ని మార్చడానికి దామోదర రాజనరసింహ గారు సమీక్ష సమావేశం నిర్వహించి ఈ హాస్పిటల్ లొకేషను దాన్ని మ్యాక్సిమం ఎట్లా యూజ్ చేయాలా, ముందర ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి, ఏమాత్రం కూడా హాస్పిటల్కు పనికిరాని స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి వాటిని కూడా తీసి హాస్పిటల్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అక్కడ ఎట్లా చేయాలి, దేనికి ఇవ్వాలి అనే దాని మీద కూలంకషంగా అధికారులతో చర్చ జరిపింది. అలాగే మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే టెక్నీషియన్స్ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా
కనీసం 50% కెపాసిటీ తోటి కూడా మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ పనిచేయాలి. ఈ 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది వైద్య రంగం. కేవలం కాంట్రాక్టర్లు బిల్లు దొప్పుకోవడానికి శాంక్షన్ చేసి స్ట్రక్చర్స్ గట్ల ఉద్దేశింది తప్ప ఒక హాస్పిటల్ కావాల్సింది హ్యూమన్ రిసోర్సెస్. దాని మీదనే ఎక్కువ దృష్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు పెడుతున్నారు. ఒక మార్పు తీసుకురావాలి తెలంగాణ పరిపాలనలో అని చెప్పి శాసనసభ్యులుగా మేము, మంత్రులుగా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి అందరం కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేస్తాం. మా దృష్టి మా నియోజకవర్గానికి ఏవో నిధులు తీసుకురావాలి అని కాదు, మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఏ నియోజకవర్గంలో ఏం చేస్తే ఆ నియోజకవర్గ ప్రజలు సుఖంగా ఉంటారు అన్న ఆలోచనతోటి చాలా పెద్ద హృదయంతో అందరూ యువ శాసనసభ్యులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి మనం ముందుకు వెళ్తాం. మీరు గమనిస్తే కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకం 5,000 కోట్లతోటి ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసాం. ఎందుకంటే పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లా కరువు కాటకాలతోటి, వలసలతోటి ఎక్కువ వలసలు అక్కడి నుంచి పోతా ఉన్నారు. కాబట్టి శ్రీశైలం నుంచి నీళ్లు రావు కాబట్టి జూరాల నుంచి తీసుకొని అక్కడ 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఆ ప్రాంతం చాలా వెనుకబడ్డదని అందరం కూడా ఉన్న 14 అసెంబ్లీ శాసనసభ్యులలో 12 మంది మేము కాంగ్రెస్ వాళ్ళం ఉంటివి. 12 మందిని చెప్పి అది తొందరగా రావాలి అని చెప్పి కోరుకుంటాం. అట్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ నీళ్లు రానటువంటి శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా అది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. మనము జిల్లా బీడు భూములకు నీళ్లు రావాలి అని చెప్పి అందరూ కూడా ముక్తకంఠతోటి దాన్ని కృషి చేస్తాం. నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా 10 నియోజకవర్గాల్లో ఉన్న రోగులను కాపాడే శక్తి ఉంటుంది. దీన్ని అత్యాధునికంగా అన్ని హంగులతోటి తీర్చిదిద్దితే జిల్లా ప్రజలు ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా, నిమ్స్కు పోవాల్సిన అవసరం లేకుండా అందరికీ కూడా ఇక్కడనే మెరుగైన వైద్య సదుపాయాన్ని చుట్టుముట్టు ప్రాంతాల నియోజకవర్గాలకు ఇస్తారని చెప్పి అందరం కూడా దీని ఇంకా నిధులు కేటాయించాలి అని చెప్పి గౌరవ మంత్రివర్యులకు చెప్పినాం. వారు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని రేపు బడ్జెట్లో దానికి ఏం నిధులు కేటాయించాలని ఆలోచన చేస్తాం. ఇంకొక అంశం ఎడ్యుకేషన్ సంబంధించిన అంశం. ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ మొత్తం జిల్లాకు సంబంధించిన యూనివర్సిటీ, ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు. జిల్లాలో ఉన్న అన్ని కాలేజీలు పాలమూరు విశ్వవిద్యాలయం కిందికి వస్తాయి. సబ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కొల్లాపూర్లో ఒకటి, గద్వాల్లో ఒకటి, ఇట్లా రకరకాల ప్లేస్లో పీజీ సెంటర్స్ ఉన్నాయి. వాటి పర్యవేక్షణ కూడా పాలమూరు విశ్వవిద్యాలయం చూస్తుంది. దానికి మా అందరి కృషి, సీఎం గారి కృషి, 100 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొని రాగలిగినాం. ఇప్పుడు అక్కడ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ పరంగా, లా కాలేజ్ రావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటాం. ఇంకొకటి, నిన్న మాకు కుదిరిన అభిప్రాయం, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ మన మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉండాలి. మొత్తం 3 రాష్ట్రాలకు కూడా స్టూడెంట్స్కి అది ఉపయోగకరంగా ఉండాలని చెప్పి సమీక్షలో అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. 14 మంది శాసనసభ్యులను, 2 మంత్రులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి మన భూత్పూర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ ట్రై జంక్షన్లో ప్రభుత్వ స్థలం ఉంది, అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మేము ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యులం, ఒకవైపు తెలంగాణ అభివృద్ధి, ఇంకోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ప్రాంతం కూడా సస్యశ్యామలం కావాలి. విద్యా వైద్య పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్ డెవలప్మెంట్ పరంగా నెంబర్ 1 జిల్లాగా ఉండాలి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. గతంలో మీరు చూస్తే ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా నియోజకవర్గం, మా ప్రాంతం, మా భూములు, మా కబ్జాలు, మాకు ఇదే ఆలోచించి, ఇది నా రాజ్యం, నా సామ్రాజ్యం, వేరే వాడు రానికి వెళ్ళేది అంతా నేను చూసుకుంటా, ఇక్కడ ప్రజలు బతికినా చచ్చినా నా అధికారంతో, మా శాసనంతో ఉండాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఉండి, దాన్ని ఇప్పుడు మేము పూర్తిగా మార్చదలుచుకున్నాం. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా
మేమందరం కలిసి ఉమ్మడిగా డెవలప్ చేసుకుంటాం. మాకు హద్దులు సరిహద్దులు లేవు. పరిపాలన పరంగా సమస్యల పరంగా ఎక్కడ ఏది కావాలో అది అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు విజ్ఞప్తి చేస్తాం, ప్రెజర్ పెడతాం, తీసుకుంటాం. ఎందుకంటే ఈ పాలమూరు మొత్తం డెవలప్ కావాలి. కోడంగల్ నుంచి అచ్చంపేట దాకా, పైన షాద్నగర్ నుంచి కింద అలంపూర్ దాకా ఆ పాలమూరు అనే భావనను మళ్ళీ ఒకసారి పునరుజ్జీవింపజేయాలని చెప్పి మా సంకల్పం. 5-6 జిల్లాలుగా విడగొట్టి ఆ పాలమూరు మహబూబ్ నగర్ అన్న బంధాన్ని తెంపేసింది గత ప్రభుత్వం. దాన్ని మళ్ళా జిల్లాల సరిహద్దులు వేరు చేస్తున్నా, మనసులను మనుషులను కలిపేందుకు మేమందరం కూడా పనిచేస్తున్నాము. గతంలో లాగా మహబూబ్ నగర్ అంటే ఈ 14 నియోజకవర్గాలు, మహబూబ్ నగర్ అంటే ఇంత సువిశాలమైన ప్రాంతము, అటవీ ప్రాంతము, పేద ప్రాంతము, కరువులు, వలసలు, వీటన్నిటికీ కూడా సమిష్టిగా సమాధానం ఇవ్వాలని చెప్పి మా 14 మంది శాసనసభ్యులు, ఒకరిద్దరు వేరే పార్టీలో ఉండొచ్చు కాక ఆ తేడా కూడా మేము చూపట్లేదు. ప్రతి సమీక్షకు ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులను కూడా పిలుచుకుంటున్నాం. కలెక్టర్ గారికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అందరినీ పిలవండి, కొత్తగా ఎంపికైన ఎంపీ గారిని కూడా పిలవండి. ఉమ్మడి సమస్యలు ఉన్నాయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి, రాష్ట్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఉన్నాయి. అందరం సమిష్టిగా ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడదామన్న ఆలోచనే అందరూ యువ శాసనసభ్యులు ఉన్నారు. మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోతా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. 5 జిల్లా అధ్యక్షులు, అలాగే శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అందరం కూడా చర్చ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏం తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఒకటి, మంత్రులతోటి శాసనసభ్యుల చర్చలు, శాసనసభ్యులు మంత్రులు కలిసి అధికారులతో చర్చలు, శాసనసభ్యులు మిగతా సీనియర్ నాయకులు కలిసి కార్యకర్తలతో సమాలోచనలు, ఇవన్నీ చేసి రేపు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయబోతా ఉన్నాము. పాలమూరు సమస్యలు ఏంటివి, ఆ సమస్యలు అడ్డంకులు ఏంటివి, వాటిని ఎట్లా అధిగమించాలి, కావాల్సిన బడ్జెటరీ సపోర్ట్ ఏంది, ఇవన్నీ కూడా అధికారుల ద్వారా పీపీటీ చేసి రేపు ముఖ్యమంత్రి గారికి తీసుకోబోతాం. కాబట్టి మీరు కూడా పాలమూరు సమస్యలు పెండింగ్లో ఏమున్నా నిరభ్యంతరంగా మీరు వార్తా ప్రసార మాధ్యమాల్లో పెట్టొచ్చు, పేపర్లలో రాయొచ్చు. మీ ద్వారానే మాకు తెలుస్తాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి. వాటిని ఖచ్చితంగా అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమావేశంలో కాకుండా మేము కలిసినప్పుడైనా ఏ ప్రాంత సమస్యలు ఉంటే ఆ ప్రాంత శాసనసభ్యులు ఖచ్చితంగా వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతారు. గతంలో తీసుకుపోయినాం, భవిష్యత్తులో తీసుకుపోతాం. మీరు కూడా మా టీంలో భాగమని మీరు అనుకోండి. మనందరం సమిష్టిగా ఎట్లయితే ఆ రోజు ఉద్యమాలు చేసుకున్నామో ఇప్పుడు మళ్ళా పాలమూరు రీకన్స్ట్రక్షన్, పాలమూరు పునర్నిర్మాణంలో మాతో పాటు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను. రేపు సీఎం గారి పర్యటన మంచిగా కవర్ చేయండి. మీకు లోపలికి అనుమతి లేకపోతున్నా మీకు అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేటట్టుగా డిపిఆర్ గారితో కూడా మాట్లాడినాం. ఏం చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఏ అంశం మీద అధికారులు వివరణ ఇస్తూ ఉన్నారు, ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి మీకు ఎప్పటికప్పుడు నోట్ అందుతుంది. దాన్ని మీరు తెలంగాణ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఒక కొత్త సంప్రదాయాన్ని, మంచి సంప్రదాయాన్ని ఇక్కడ పాలమూరు జిల్లాలో మేము తీసుకొస్తున్నాం తొలిసారిగా. కాబట్టి ఈ ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా చూడాలా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది, ఎంత అరాచక అప్రజాస్వామికంగా ఆ ప్రభుత్వాలు ఉండే, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాల ప్రజలు అందరు స్టేక్ హోల్డర్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసి అభివృద్ధికి ఏమేమి చేయాలి అని చెప్పి ఒక సమిష్టి కృషి చేస్తున్న ఈ ప్రభుత్వ పనితీరును కూడా మీరు తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి మా ప్రభుత్వం తరఫున, మా పార్టీ తరఫున మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తాం. సార్, ఇప్పుడు ఒక చిన్న ఈ సమీక్షలో ఈ మహబూబ్నగర్ జిల్లాను 7 జిల్లాలను విభజించారు.
కొన్ని మండలాలు కొత్త మండలాలు, కొన్ని రెవెన్యూ డివిజన్లు వచ్చింది. మళ్ళీ దాంట్లో మండలాలను ఏమైనా కుదించాలని ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నారా, లేకుంటే ఈ జిల్లాలోనే ఏమైనా ఇవి ఏమైనా ఏం లేదు. ఒకటి రేపు సమీక్ష కేవలం ఫస్ట్ ప్రయారిటీ పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు, దానికి కావాల్సిన బడ్జెటరీ సపోర్టు, ఎక్కడ ఆగిపోయింది, మనం ఏం చేయొచ్చు, అదొక భాగం. తర్వాత హెల్త్ విషయంలో మనం ఏం చేయొచ్చు, తర్వాత ప్రజలకు ఏ రకంగా మెరుగైన వైద్య సేవలు అందించాలి, తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ తీసుకురావాలా, పాలమూరు యూనివర్సిటీని ఎట్లా డెవలప్ చేయాలా, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏ ప్రాంతాల్లో పెట్టాలా, వాటికి కావాల్సిన ఆర్థిక వనరులు ఎట్లా కల్పించాలా, వీటి మీద ప్రధానంగా చర్చ ఉంటుంది. సమయం 3.5 గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంతకు మించి మనం చర్చ చేయలేము. కానీ ఏ విషయం మీ మా దృష్టికి పేపర్ ద్వారా కానీ పర్సనల్గా తీసుకొస్తే వాటిని మేము రిప్రజెంటేషన్ రూపంలో మా ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం.